ఆ పరమశివుడి యొక్క జన్మ అనేది ఎలా జరిగిందో తెలుసా? పరమశివుడు ఎలా పుట్టాడో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఆది మరియు అంతాన్ని చూడగల శక్తి కేవలం శివుడికి మాత్రమే ఉంటుంది. అన్ని అతీంద్రియ శక్తులు అతని అధీనంలో ఉంటాయి. అయితే శివుడు ఎలా జన్మించి ఉంటాడు అన్న సందేహం మీకు ఒక్కసారైనా వచ్చే ఉంటుంది కదా. దీనితో పాటు శివుడి యొక్క తల్లి మరియు అతని తండ్రి పేరేమిటి, అతను ఎక్కడ చదువుకున్నాడు, అతని గురువు పేరేమిటి, అలా కాకపోతే ఆ పరమశివుడు ఎవరికి గురువు, అతని శిష్యులు ఎవరు అని చాలామందికి కూడా ప్రశ్న అనేది వచ్చే ఉంటుంది. వాటన్నిటికీ సమాధానాలు ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. ఆఖరి వరకు చూడండి. శివుడి జన్మకు సంబంధించి శివ పురాణం ప్రకారం శివుడిని స్వయంభువు అని అంటారు. అంటే అతని పుట్టుక స్వయంగా జరిగిందని అర్థం. ఇక శివుడికి తల్లి తండ్రి అంటూ ఎవ్వరూ లేరు. ఈ కారణంగానే ఆ మహాశివుడు పంచభూతాలకు అతీతుడు. శివుడికి జననం మరణం ఉండదు. అందుకే అతనికి మృత్యుభయం ఉండదు. విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి ఒక ప్రస్తావన ఉంది. విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదుటి నుండి వెలువడే కిరణాల నుంచి శివుడి పుట్టుక జరిగింది. అతని నాభి నుండి వెలువడే పద్మం నుంచి బ్రహ్మదేవుడు పుట్టారు. కానీ మరోవైపు విష్ణువు జననం గురించి శివ పురాణంలో ప్రస్తావించబడింది. ఒక్కసారి శివుడు తన కాళ్లను మర్దన చేసుకుంటుండగా ఆ మురికి నుంచి శ్రీ మహావిష్ణువు జన్మించాడు. ఇవి రెండూ నిజమైతే విష్ణు పురాణం మరియు శివపురాణం ఒకదానికి ఒకటి పూర్తి భిన్నంగా ఉన్నాయి. అంటే విష్ణు పురాణం విష్ణు భగవానుణ్ణి ఆదిదేవుడిగా పేర్కొంటుంది. అలానే శివపురాణం మహాదేవుడిని ఆదిదేవుడిగా పేర్కొంటుంది. ఇలా అయితే అసలు వీరిద్దరిలో ఎవరు ఎవరిని సృష్టించారు అనేది చెప్పడం చాలా కష్టం. ఇక ఈ రెండు కథలను పక్కకి పెడితే శివుడి జననం గురించి మరో కథ బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ కథని మీరు కూడా చాలాసార్లు వినే ఉంటారు. ఒకానొక సమయంలో బ్రహ్మ మరియు విష్ణుదేవుడి మధ్య ఒక చర్చ జరుగుతుంది. వారిద్దరిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వివాదం ఏర్పడుతుంది. ఆ సమయంలో మండుతున్న అగ్నిగోళంలా ఆది అంతులేని ఒక పెద్ద స్తంభం వారిద్దరి మధ్య ప్రత్యక్షమైంది. ఇక ఆ స్తంభం ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చిందన్న విషయం వారికి తెలియదు. ఇక అప్పుడే ఆ స్తంభం నుండి ఒక శబ్దం వస్తుంది. ఎవరైతే ఈ స్తంభం యొక్క ఆది లేదా అంతాన్ని కనుక్కుంటారో వాళ్లే గొప్పవారిగా గుర్తింపు తెచ్చుకుంటారని చెబుతారు. ఇక ఆ మాట వినగానే బ్రహ్మ ఒక పక్షి రూపం దాల్చి ఆ స్తంభం యొక్క ఆదిని కనుక్కోవడానికి బయలుదేరాడు. మరోవైపు విష్ణువు వరాహ రూపం దాల్చి స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కోవడానికి బయలుదేరుతారు. ఇక వాళ్ళిద్దరూ ఎంత వెతికినా ఆ స్తంభం యొక్క ఆది మరియు అంతాన్ని కనుక్కోలేకపోతారు. ఇక ఇద్దరు ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చేస్తారు. ఆ తర్వాత శివుడు తన అసలు రూపంలోకి వస్తాడు. ఇక దీంతో బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కలిసి శివుడే అత్యంతమైన శక్తివంతుడు మరియు గొప్పవాడని ఒక నిర్ధారణకు వస్తారు. కాబట్టి శివుడిని మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అందుకే దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు సైతం శివుడినే పూజిస్తారు. దీనితో పాటుగా శివ పురాణంలో ప్రస్తావించబడిన ఆది మరియు అంతం లేని ఈ స్తంభం శివుడు పుట్టలేదు అని స్వయంగా ఉద్భవించాడని తెలియజేస్తుంది. ఇక ఈ కారణంగానే శివుడిని స్వయంభు అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు మనం శివుడిని సంబంధించిన అత్యంత ప్రసిద్ధి చెందిన ఒక అంశం గురించి మాట్లాడుకుందామా? ఒక కథ ప్రకారం బ్రహ్మదేవుడు శివుడికి తండ్రి అని అంటుంటారు. ఇక ఈ కథను నిజమని నమ్మేవారు చాలామంది ఉన్నారు. శివుడు బ్రహ్మదేవుడి పుత్రుడిగా అసలు ఎలా మారాడో దానికి సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ ఉంది. భూమి, ఆకాశం, పాతాళం మరియు ఈ పూర్తి బ్రహ్మాండం నీటిలో మునిగిపోయి ఉన్నప్పుడు విష్ణువు తప్ప మరే ఇతర ప్రాణి ఈ లోకంలో జీవించలేదు. అప్పుడు విష్ణువు ఒక్కడే తన శేష తల్పంపై పడుకొని నీటిపై తేలుతూ ఉన్నాడు. ఆ తర్వాత అతని నాభి నుంచి బ్రహ్మదేవుడు జన్మించాడు. ఇక విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఈ విశ్వం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సమయంలో శివుడు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు శివుడిని గుర్తించడానికి నిరాకరిస్తాడు. దీంతో శివుడికి కోపం వస్తుంది. విష్ణు భగవానుడు బ్రహ్మదేవుడికి దివ్య దృష్టి ప్రసాదించి బ్రహ్మదేవుడికి శివుడి గురించి గుర్తు చేస్తాడు. ఆ తర్వాత బ్రహ్మ తన తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరుతూ తన తప్పును సరిచేసుకోవడానికి తన కుమారుడి రూపంలో పుట్టాలని శివుణ్ణి కోరుతాడు. దీంతో శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపున పుట్టాలని
పుడతాను అని మాటిస్తాడు. దీని తర్వాత బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేస్తున్నప్పుడు అతడికి ఒకరోజు ఒక పిల్లాడి అవసరం పడుతుంది. అప్పుడే అతనికి శివుడి ఆశీర్వాదం గుర్తొచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడిని ప్రార్థించగానే శివుడి అతని ఒడిలో చిన్న పిల్లాడిలా ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడి ఏడుపుని వినగానే ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. అప్పుడు ఆ చిన్నారి తనకు ఏ పేరు లేదు అని చెబుతుంది. అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అనే పేరు పెడతారు. రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం. ఆ తర్వాత కూడా శివుడు ఏడుపు మానలేదు. దీంతో బ్రహ్మ వేరే పేరు పెట్టుకుంటూ శివుడు అస్సలు ఆపడు. ఈ విధంగా శివుడు ఏడుపు ఆపేందుకు బ్రహ్మదేవుడు అతనికి 108 పేర్లు పెడతారు. అలా బ్రహ్మదేవుడు శివుడికి పెట్టిన 108 పేర్లను భూమిపై రాసి పెట్టినట్లు శివపురాణం చెబుతుంది. ఇక దీని తర్వాత వచ్చేది శ్రీమద్దేవి మహాపురాణం. శ్రీమద్దేవి మహాపురాణంలో శివుని తల్లి మరియు అతని తండ్రి గురించి ప్రస్తావించబడింది. శ్రీమద్దేవి మహాపురాణం ప్రకారం ఒకానొక సమయంలో నారద మహర్షి తన తండ్రి బ్రహ్మదేవుడితో ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు, అలానే మహాదేవుడు విష్ణువు మరియు మీ యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారదునికి అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే త్రిమూర్తుల యొక్క జన్మ రహస్యం గురించి చెబుతారు. నిజానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దుర్గాదేవి మరియు పరమ పురుషుడైన సదాశివుడి కలయికతో జన్మించామని చెబుతాడు. అంటే ప్రకృతి రూపంలో ఉన్న దుర్గాదేవి మా ముగ్గురి తల్లి, పరమ పురుషుడైన కాల సదాశివుడు మా తండ్రి అని అంటారు. అలానే పరమ పురుషుడైన మా తండ్రి సదాశివుడు ఈ ప్రపంచాన్ని సృష్టించే బాధ్యత నాకు అప్పగించారు. ఈ సృష్టిని నడిపించే బాధ్యత విష్ణుదేవుడికి అర్పించారు. మరియు ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా సృష్టించి నాశనం చేసే బాధ్యతను, అంటే పరిస్థితిని బట్టి 2 విధులను నిర్వహించే బాధ్యతను శివుడికి అప్పగించారు. మా తండ్రి సదాశివుడికి ఈశాన తత్పురుష వామదేవ, అఘోర మరియు సత్యోజాత అను 5 ముఖాలు ఉన్నాయి. ఒక ముఖము నుండి అకారం, 2వ ముఖము నుండి ఉకారం, 3వ ముఖము నుండి ముఖారం, 4వ ముఖం నుండి బిందువు మరియు 5వ ముఖం నుండి నాదం, అంటే ఒక శబ్దం ఉద్భవించింది. ఈ 5 ముఖాల నుండి ఉద్భవించిన ఈ శబ్దాలను కలిపి పలికితే ఓం అనే పదం ఏర్పడుతుంది. ఆ ఓం అనే పదం మా తండ్రి సదాశివుడిని సూచిస్తుంది. మా తండ్రి సదాశివుడిని మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అందుకే త్రిమూర్తులమైన మేము ఎప్పుడూ ఓంకారనామాన్ని స్మరిస్తూ ఉంటాము అని చెప్పి అంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, హిందూ మతంలో ప్రజలు సాధారణంగా సదాశివుడి కంటే శివుడినే ఎక్కువగా పూజిస్తారు. సదాశివుడు శివుని యొక్క అతేంద్రియ మరియు అంతిమ రూపంగా పరిగణించబడినప్పటికీ ప్రజలు సాధారణంగా పూజించే దేవుడు కేవలం శివుడు. శైవ మత సాంప్రదాయంలో భాగంగా ఆయనకు సర్వోన్నత జీవిగా చూస్తారు. ఇది విన్న నారదుడు మేధస్సు చలించిపోయి తండ్రి బ్రహ్మదేవుడికి నమస్కరించి అక్కడి నుంచి సెలవు తీసుకుంటారు. ఇక మీరు ఇప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. మరి శివుడు ఎవరి దగ్గర నుండి విద్యను అభ్యసించాడు మరియు అతని గురువు ఎవరు అన్న ప్రశ్నలకు సమాధానాలు ఇంకా మిగిలే ఉన్నాయా? అయితే శివుడు ఎవ్వరి దగ్గర విద్యను అభ్యసించలేదు. అలానే శివుడికి గురువులంటూ ఎవ్వరూ లేరు. దీనికి బదులుగా శివుడే ఈ లోకానికి ఆది గురువుగా పరిగణించబడ్డాడు. మరి ఈ లోకంలో గురు శిష్యుల సాంప్రదాయాన్ని ఆయనే ప్రారంభించారు. ఇది విన్న తర్వాత శివుడు ఎవరికి గురువు, అతని శిష్యులు ఎవరు అన్న ప్రశ్న మొదలైందా? సంప్రదాయాల్ని ప్రారంభించి బ్రహ్మ మరియు శివుడు ఈ ప్రపంచానికే మొదట గురువులని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. ఇక బ్రహ్మదేవుడు గురువుగా తన మానసపుత్రులను విద్యను బోధిస్తాడు. అలానే శివుడు గురువుగా తన 7 శిష్యులను మాత్రమే తన జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే శివుడు 7 శిష్యులకు గురువు శివుడు. గురువుగా ఉన్న 7 మంది శిష్యులకు నేటి కాలంలో సప్త ఋషుల హోదా ఇవ్వబడింది. సో విన్నారు కదండి, శివుడి పుట్టు పూర్వోత్తరాలు అన్నీ కూడా క్లారిటీగా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. శివుడి జన్మ ఎలా జరిగింది, అతని శిష్యులు ఎవరు, బ్రహ్మ విష్ణువులు వీళ్ళందరూ శివుడికి ఏమవుతారు అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.